రాజానగరం మండలంలో అవినీతిమయమైన అధికార గణం అడ్డుపడే ప్రయత్నం చేసిన సామాన్యులను పతనం చేస్తూ గ్రామాలను భయపెడుతున్నారని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు రాజమండ్రి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజానగరం మండలంలో దాదాపు అనేక గ్రామాల నుంచి అక్రమ మట్టి తవ్వకాల ద్వారా వందల కోట్ల రూపాయల అవినీతి రాజానగరం మండల తహసీల్దార్ ద్వారా నిరంతరాయంగా జరుగుతుందని, ఈ అవినీతికి అంగరక్షకుడుగా రాజానగరం సిఐ నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ అవినీతి అక్రమాలకు అడ్డుపడితే కూకటి వేలతో సహా పెకిలించి గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజలను భయకంపితులను చేస్తూ తమ దుర్మార్గాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో బాధితులైన ఇజ్జిన రాంబాబు, ఆయన భార్య శాంతి పాల్గొన్నారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో సపోర్టింగ్ ఆఫ్ రాజానగరం సిఐ ఈవిడ ముందే నడిపిస్తా ఉంటది. వెనకాల ఏమన్నా వచ్చిన అడ్డంకులు అన్నట్లు ఈయన అడ్డుపడిన వాళ్ళందరినీ చంపడం, కొట్టడం, లేకపోతే వాళ్ళకున్న ఆస్తులు అన్నట్లు నాశనం చేశాడు. ఇంత దారుణమైన వైఖరి నడుస్తుందండి ఇది. అంటే ఎవరు ఏం చేయలేరనా? కానీ ఒకటి చెప్తున్నా, బర్రె ఆనంద్ కుమార్ అంటే ధర్నాలో, రాస్తారోకోలు, రోడ్ల మీద కూర్చొని బయట లాంటి చేసే టైప్ కాదు. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, చట్టం అనేది ఒకటి ఉంది, సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఇవి ఇప్పుడు దాకా మీరు ఏం చేయగలుగుతారో మీ అధికారాన్ని వాటిని ఉపయోగించుకొని మీరు చేశారు. ఈ రాజ్యాంగం, చట్టం ఏం చేస్తుంటదో దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచి చూడండి. ఎంతవరకు మేము చేయగలుగుతామో వీళ్ళకి న్యాయం చేయడం కోసం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎంతవరకు మేము చేయగలుగుతాం అంతా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద మీ ప్రణాళిక 100% కాన్స్టిట్యూషనల్ గా ఫైట్ చేస్తామని. ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో అన్ని రకాల సంస్థల ద్వారా కూడా కంప్లైంట్లు పెడతాం. పోలీసు సార్, జిల్లా ఎస్పీ గారి దగ్గరికి ఇప్పుడు 4-5 సార్లు తిరిగారండి. జిల్లా ఎస్పీ గారే సరిగ్గా చేయలేకపోతే ఇంకెవరు చేస్తారండి? జిల్లా ఎస్పీ గారికి డైరెక్ట్ గా నేను కూడా ఒకసారి వెళ్ళాను, ఇలాగ అటాక్ చేస్తున్నారండి అని చెప్పి స్వయంగా నేను వెళ్తే ఆయన కూడా దాన్ని సరిగ్గా స్పందించలేని పరిస్థితి వస్తే ఇంకెవరు చేస్తారు? కలెక్టర్ గారికి అసలు ఈ ప్రాబ్లం మొదలైందే కలెక్టర్ గారికి పెట్టిన కంప్లైంట్ దగ్గర నుంచి. మీకు ఒకసారి అర్థం అవ్వాల్సిన మార్చి నెలలో ఇలా చెరువులు అక్రమంగా తవ్వేసి మట్టిని తోలించేస్తున్నాను కలెక్టర్ గారు పెట్టిన కంప్లైంట్ నుంచే వీళ్ళ మీద అటాకింగ్ స్టార్ట్ అయినాయండి. ఆఖరికి వీళ్ళకి నోటి దగ్గర ఉన్న కూటు జీవనాధారం కూడా లేకుండా చేసేసి దాకా వచ్చింది. సార్, ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఏదో పెనం మీద నుంచి పొయ్యిలో పడతారు చూసారా, పరిస్థితి అలా ఉందండి. ఇక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే జక్కంపూడి రాజా గారి పరిస్థితి అంతా వాళ్ళు ఒక చెప్పుతో కొడుతుంటే, ఎడం చెప్తే ఆయన కొడుతుంటే, ఈయన బొత్తుల బలరామ కృష్ణ గారు వచ్చిన తర్వాత కుడి చెప్పుతో కొడతాడండి. అంటే జనాలకు చెప్పు దగ్గర మాత్రం కామనం. ఒకప్పుడు ఒక దరిద్రం ఉండేది అక్కడ ఒక ఎమ్మెల్యే ద్వారా, ఇప్పుడు 2 పార్టీలతో 2 దరిద్రాలు చుట్టుకున్నాయి. ఇక్కడ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి దీనికి చాలా సంస్థలు ఉన్నాయండి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. ఎందుకు చెప్పట్లేదంటే కొన్ని ప్రజలకు తెలియని సంస్థలు కూడా ఉన్నాయి, డైరెక్ట్ యాక్షన్ తీసుకోగలిగే సంస్థలు. వీటికి అన్నిటికి పెడతాను. వీళ్ళకి న్యాయం జరగడం ఒకటే కాదు, వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. సస్పెండ్ అవడం లేకపోతే ట్రాన్స్ఫర్లు అవడం కాదండి, ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన దాని అంతటి మీద శిక్ష పడుతుంది. నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. తహసీల్దార్ మ్యాజిస్ట్రేట్, మండల మ్యాజిస్ట్రేట్ ఉండి ఆవిడ మైనింగ్ మాఫియా ఎలా చేస్తుందో, 4 సార్లు ఇక్కడ రావడానికి జిఏడి ఎలా పర్మిషన్ ఇచ్చిందో కూడా ఒక క్లారిటీ లేదు. రాష్ట్ర పైన జిఏడి ఎలా పర్మిషన్స్ ఇస్తుందో తెలియట్లేదు. ఎన్నిసార్లు 10 సార్లు ఇక్కడికి వస్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కదా మనం. ఇక్కడ సహజ వనరులు ఎక్కువగా ఉన్న మండలం రాజానగరం మండలం అండి. చెరువులు కానీ, కొండలు కానీ, బొట్లు కానీ ఇవన్నీ లేకుండా చేయడం కోసం చేస్తున్న మైనింగ్ మాఫియాలో ఒక భాగమే ఈ దాడులు. ఏలే కాదు, ఇంకా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ మీద కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారంట. రేపు ఎల్లుండి నోటీసులు పంపిస్తున్నారంట. మిగతా వాళ్ళందరూ అంటే ఎక్కడైనా గ్రామంలో ఎవడైనా అడ్డుపడిన వాళ్ళని ఇలా మొత్తం వాళ్ళ కుటుంబం అనేది అక్కడ లేకుండా చేసేస్తే ఇంకొకడెవడో కంప్లైంట్ పెట్టడం మానేస్తారు కదా. అంటే ఇది ఎప్పుడో పూర్వం కాలంలో నడుస్తుంది అంటారు చూసారా, అది ఇప్పుడు నడుస్తుంది రాజానగరం మండలంలో అధికారుల ద్వారా.